వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే అక్కడే ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు అటు రాజకీయ రంగం నుంచి, వ్యాపార రంగం నుంచి, అలాగే సినీ రంగం నుంచి కూడా అనేక మంది ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా నారా లోకేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దీని మీద చాలామంది చాలా రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. అటు నందమూరి అభిమానులు, ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భిన్నాభిప్రాయాలు దాని మీద వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కువగా మాత్రం నందమూరి అభిమానులు అయితే జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఆ ట్వీట్ని స్వాగతిస్తూ ఉన్నారు. సాధారణంగా వాళ్ళిద్దరూ కూడా ఒకరి పుట్టినరోజుకి ఒకళ్ళు శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేది కొంతకాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జనవరి 23 లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పెట్టినటువంటి పోస్ట్ తన ఎక్స్ హ్యాండిల్లో ఒకసారి చూద్దాం. ఇది జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ హ్యాండిల్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నారా లోకేష్, విషింగ్ యూ ఎనదర్ ఇంక్రెడిబుల్ ఇయర్ అహెడ్ అని చెప్పేసి తను శుభాకాంక్షలు తెలియజేశారు. మరో సంవత్సరం మీకు ఇది అద్భుతమైనటువంటి సంవత్సరం ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నట్టుగా తను పోస్ట్ చేశాడు. దీని మీద మనం కామెంట్ చాలా అయితే వస్తూ ఉన్నాయి. పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. అయితే ఎందుకు నెగిటివ్ వస్తాయి అంటే మనందరికీ తెలుసు, టీడీపీ వాళ్ళు ఎందుకనో జూనియర్ ఎన్టీఆర్ని కాస్త పక్కన పెడుతూ ఉంటారు. వాళ్ళలో ఒకడిగా చేర్చుకోవటానికి వెనుకాడుతూ ఉంటారు అనేది మామూలుగా జనంలో ఉన్నటువంటి అభిప్రాయం. గతంలో అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ దీనికి దోహదం చేశాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. తను ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అంకితమై ఉంటానని చెప్పేసి చాలా సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. అలాగే చాలా ఏళ్ల క్రితం ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశాడు. అంటే పోయిన ఎలక్షన్స్ కాదు, అంతకుముందు ఎలక్షన్ కాకుండా బిఫోర్ ఎలక్షన్స్. కానీ ఆ తర్వాత నుంచి ఆయన దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. రాజకీయాలకి అలాగే ప్రచారానికి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అందు గురించే టీడీపీ అభిమానులు కానివ్వండి, సానుభూతి పరులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెడుతూ వస్తున్నారు అనేది మామూలుగా జనంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకటిగా ఉంటూ వస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏమైనా జరిగినా, శుభకార్యాలు ఏమైనా జరిగినా వీళ్ళు కూడా హాజరవుతూ ఉంటారు. కానీ అక్కడ జూనియర్ ఎన్టీఆర్కి తగినంతగా ఆదరణ ఉండదు. అక్కడ వాళ్ళలో ఒకడిగా వాళ్ళు చూడరు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్తూ ఉంటారు. ఒకనొక సందర్భంలో బాలకృష్ణ ఒక ఈవెంట్లో ఒక శుభకార్యం, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి శుభకార్యంలో కళ్యాణ్ రామ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని అసలు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు బాలకృష్ణ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఒక వీడియో రూపంలో సర్క్యులేట్ చేశారు. సో అట్లా వాళ్ళ మధ్య కాస్త దూరం అనేది పెరుగుతూ వచ్చింది. అందుగురించే జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళు పక్కన పెట్టారు, మిగతా నందమూరి ఫ్యామిలీ అంతా కూడా పక్కన పెట్టింది అనేటువంటి ఒక అభిప్రాయం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో బలంగా వ్యాపించిపోయింది. అయినప్పటికీ కూడా నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం ఎన్టీఆర్ని, తమ్ముడిని మాత్రం అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు ఒకటిగా అన్నట్లు ఉంటూ వస్తున్నారు. ప్రధానంగా నందమూరి హరికృష్ణ కన్ను మూసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య బంధం మరింత బలోపేతమైందంటగా మనకి అర్థమవుతూ ఉంటుంది. సో వాళ్ళిద్దరినీ కూడా తను చనిపోక ముందు ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పేసి అన్నదమ్ములిద్దరిని కూడా ఒక చోటగా చేర్చి ఇద్దరు ఎప్పటికీ కలిసే ఉండాలని చెప్పేసి వాళ్ళిద్దరి దగ్గర కూడా మాట తీసుకున్నారు హరికృష్ణ. అందుగురించే ఆ అన్నదమ్ములిద్దరూ కూడా తల్లులు వేరైనప్పటికీ కూడా ఒకటిగా ఉంటున్నారు. తను జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సినిమాలని ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేటువంటి బ్యానర్ కింద నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. సో అట్లా ఒక నిర్మాణ భాగస్వామిగా కూడా జూనియర్ ఎన్టీఆర్కి వ్యవహరిస్తూ వస్తున్నాడు కళ్యాణ్ రామ్. తన పిలుపు కూడా నాన్న నాన్న అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ని అత్యంత ప్రేమగా పిలుస్తూ ఉంటాడు కళ్యాణ్ రామ్. అంత ఇదిగా వాటిద్దరి మధ్య బంధం ఉంది. ఈ నేపథ్యంలోనే మిగతా నందమూరి కుటుంబం అలాగే
చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా కాస్త దూరంగా ఉంటారు, దూరం పెట్టారు అనేటువంటిది బాగా జనంలో నాటుకుపోయింది. అయినప్పటికీ కూడా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒకరి పుట్టినరోజు సందర్భంగా మరొకరు శుభాకాంక్షలు చెప్పుకోవటం అనేటువంటి ఒక ఆనవాయితీని వాళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇద్దరూ కూడా ఒకే సంవత్సరంలో పుట్టారు. అది 1983. కాకపోతే నారా లోకేష్ జనవరిలో పుడితే జూనియర్ ఎన్టీఆర్ మేలో పుట్టాడు. ఆయన బర్త్డే మే 20 అని చెప్పి చాలామందికి తెలిసిందే. సో జనవరి 23కి నారా లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేయడం పుట్టినరోజు సందర్భంగా, అలాగే మే 20న నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపటం, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ లాగా జరుగుతూ వస్తుంది. వాళ్ళ మధ్య అంటే పెద్దల మధ్య కానివ్వండి, లేకపోతే మిగతా కుటుంబ సభ్యుల మధ్య కానివ్వండి, ఎలాంటి ఏమున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా వరుసగా భావమరుదులు కాబట్టి ఆ ఆత్మీయతని, ఆ అనుబంధాన్ని మాత్రం ఈ పుట్టినరోజు సందర్భంగా వ్యక్తం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో మరి నిజంగానే వాళ్ళ మధ్య ఆ బంధం మరింత బలపడాలని, గట్టిపడాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాగే లోకేష్ అభిమానులు కోరుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏమైనా. ప్రస్తుతానికి రాజకీయాలు, క్రియాశీలమైనటువంటి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ఏమైనా రాజకీయాలకు వస్తారా? అంటే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ వస్తే అతను ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి ప్రాధాన్యం ఎక్కువ లభించే అవకాశాలు ఉన్నాయి, కార్యకర్తలు ఎక్కువగా ఆయన్ని అభిమానించే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక ప్రచారం ఉంది. అందుగురించి ఆయన్ని టీడీపీలోకి క్రియాశీలంగా రాకుండా కూడా చాలామంది భావిస్తూ ఉంటారు, రాకుండా చూడాలని ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు, అటు నందమూరి బాలకృష్ణ కుమార్తె అయినటువంటి పెద్ద కుమార్తె బ్రహ్మణినే తను వివాహం చేసుకున్నాడు లోకేష్. అందువల్ల రెండు కుటుంబాలకి, ఇటు నారావారి కుటుంబం, అటు నందమూరి కుటుంబం, ఇద్దరికీ కావాల్సినటువంటి వాడిగా ఇప్పుడు నారా లోకేషే టీడీపీలో ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత తనే నెంబర్ 2గా ఉన్నారనేటువంటి విషయాన్ని అందరూ కూడా ఆ గుర్తింపు అయితే పార్టీలో అయితే ఖచ్చితంగా నారా లోకేష్కి ఉంది. అందు గురించే జూనియర్ ఎన్టీఆర్ని రాకుండా చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. అది అందులో నిజాలు ఏమిటి అనేది వాళ్ళకే తెలుసు. సో ఏదేమైనా ఇప్పుడు ఈ పుట్టినరోజు సందర్భంగా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడో దాని గురించి మరోసారి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. లోపల ఎలా ఉన్నా బయట మాత్రం వాళ్ళిద్దరూ కూడా భావమరుదులు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధానికి గుర్తుగా ఈ శుభాకాంక్షలు చెప్తున్నారు అని చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా యాక్టివ్ అవుతారా లేదా? లెట్ us wait and see.